మేధావులకు అవకాశం కల్పిస్తే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. విద్యావంతులను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించగలరని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో నియోజకవర్గ పట్టభద్రుల సమస్యలపై గళమెత్తుతానని స్పష్టం చేశారు. ఓటు హక్కు ఉన్నవారు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని నరేందర్ రెడ్డి కోరారు. ఒక రాజకీయ నాయకులు జనరల్లీ పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి చేస్తున్న కృషి కానీ మరి వారి పట్ల ఆలోచించింది కానీ చాలా తక్కువ అని మనకు తెలుసు. మరి దానిలో నిదర్శనం ఏంటి అంటే మరి లక్షలాది మంది పట్టభద్రులు ఉన్న ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో గత సంవత్సరం చూసుకున్నట్లయితే 197,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు. అంటే దాని పట్ల తెలుస్తుంది మనకి పట్టభద్రులకు ఒక అవగాహన దీని పట్ల లేదంటే ఒక నమ్మకము లేదు అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 197,000 మంది ఎన్రోల్ చేసుకున్న దాంట్లో నుంచి మనకు 107,000 మంది మాత్రమే గత పీరియడ్లో మరి ఓటు వేయడం జరిగింది. అది ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్. ఇది చాలా చాలా తక్కువ శాతం అని చెప్పేసి మనం భావిస్తున్నాం. కాబట్టి అంటే దీనికి గల కారణం ముఖ్యంగా ఏంటి అని మనం ఆలోచిస్తే పట్టభద్రులకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ పైన లేకుండా ఉంది. అదే మనం టీచర్స్ ఎమ్మెల్సీ చూసినట్లయితే ప్రతి గవర్నమెంట్ టీచర్ కూడా దాని యొక్క బాధ్యతగా తర్వాత ఒక హక్కుగా టీచర్స్ ఎమ్మెల్సీలో వాళ్ళు చేస్తున్నారు. ఆ గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీ పర్సన్ కూడా టీచర్స్ పట్ల ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పట్టభద్రులందరూ మరి మన పక్షాన నిలిచేవాడిని ఎందుకు ఎన్నుకోకూడదు? గెలిచిన తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా 5 సంవత్సరాలు పట్టభద్రుల గురించే ఫుల్ టైమ్గా ఎందుకు ఒక మనిషి ఉండకూడదు అన్న ఆలోచననే నన్ను ఈరోజు ఇక్కడికి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయడానికని మరి ఒక నిర్ణయానికి కారణమైంది.